हाई फ्रेंड्स నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా ఇవర మన గూడూరు మార్కెట్ లో ఉన్నాము ఇవర గూడూరు మార్కెట్ లో వచ్చి మనకి మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం ఈ అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం అనేది జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదా మనకి తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు అనేది వస్తుంది ఇంతకు ముందు ఇది నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లాగా చేశారు అంతేను ఇది తిరుపతి దగ్గర అయితే కాదు ట్రైన్కి వస్తే మీరు నెల్లూరులో అయినా జరగచ్చు లేదంటే డైరెక్ట్ గా మనకి గూడూరు రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది గూడూరులో అయినా దిగి గూడూరు టౌన్ నుంచి మనకు ఒక 6 కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మనకి మార్కెట్ అనేది ప్రతి శుక్రవారం అనేది ఈ మార్కెట్ అనేది జరుగుతుంది పక్కన మేకలు మేకపోతులు అనేది వచ్చున్నాయి కానీ నాకు టైం మన సబ్స్క్రైబర్కి పొట్టేళ్ళు అయిపిస్తూ కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అనేది చేయలేకపోయాను ఇప్పుడు టైం మనకి 9:30 అవుతుంది టైం అనేది మనకి 9:30 అవుతుంది 9:30 అవుతుంది ఈ టైంలో మనకి ఉండే కట్టలు మేకలు కానీ మేకపోతులు అనేది ఉన్నాయి ఏం రేట్లు చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారు ఏంటనేది చూపిస్తా ఈ చిన్న పిల్లలు 1000-1500 పిల్లలు కూడా ఉంటే చూపిస్తాను లేదంటే ఓన్లీ మేకలు మేకపోతులు అనేది చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఎందుకంటే టైం లేదు గారు ఎందుకంటే మనకి ఇంటి దగ్గర వరి కోతలు అనేది స్టార్ట్ అయ్యి ఉన్నాయి మిషన్లు అనేది 10 గంటలకు స్టార్ట్ అవుతాయి అని చెప్పున్నారు ఇక్కడ మా విలేజ్కి వెళ్ళడానికి కనీసం 1.5 గంట టైం పడుతుంది బైక్లో అనేది వచ్చున్నా కాబట్టి మార్కెట్ ఈరోజు నీట్గా చూపించేంత టైం లేదు కానీ మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ కర్ణాటక నుంచి ప్లస్ తెలంగాణ నుంచి వచ్చారు వాళ్ళకి పొట్టేళ్ళు అనేది ఇప్పించాను వాళ్ళ కోసమే మార్కెట్కి వచ్చాను వచ్చి వాళ్ళకి పిల్లలు ఇప్పించేసి పంపించాను లోన్లు అనేది పంపించేశాను ఇంకపోతే మార్కెట్ వీడియోస్ తీయడానికి టైం కుదరలా ఎందుకంటే మనకి అంత టైం లేదు ప్లస్ ఇప్పుడు లాస్ట్లో తీస్తున్నా మళ్ళీ కామెంట్లు పెడతారు ఇంక మార్కెట్ లేనప్పుడు మార్కెట్ వీడియో తీయొద్దు అని అంటున్నారు ఇది మీకు ఉండే కట్టలు మాత్రమే చూపిస్తాను అంటే కొన్ని ఆగిపోయి ఉన్నాయి అసలు మార్కెట్ ఎలా ఉందనేది మార్కెట్లో ధరలు కూడా నేను చూపించలేను ఎందుకంటే టైం లేదంతా ఆ ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే వరి కోత మిషన్లు అనేది వచ్చున్నాయి వరి పొలాలు అనేది మన పంట పొలం అనేది వరి మిషన్ వరి అనేది కోపిస్తున్నా వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు తొందరగా వచ్చామంటే మీ పొలంలోకి దిగాలి అనేసి ఫోన్లు చేస్తున్నారు ఇక్కడ గూడూరు నుంచి మా విలేజ్కి 1.5 గంట అనేది జర్నీ ఉంది బైక్లో అనేది వెళ్ళాలి కాబట్టి ఏం బ్రదర్ మీయేనా మనయేనా ఇవి ఓకే ఒకసారి మేక మరకలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి ఏం చెప్తారు ఎన్ని ఉన్నాయి తమ్ముడు 24 మేక మరకలు ఏం చెప్పున్నావు జత 18,000 ఏదో 2-3 చెప్తున్నావా 18,000 ఏం తమ్ముడు కొత్త బేరం నువ్వు నేను చూపిస్తా ఉండైతే ఇదిగో ఇట మళ్ళీ సిగ్గుపడుతుందా ఓకే రేట్ అనేది చెప్తున్నారు కానీ కొద్దిగా రేట్ అనేది ఎక్కువ అంత రేటు అమ్మవు తమ్ముడు మరకలు కదా మేకలే అమ్మడంలే ఏం చెప్తున్నారు పొద్దుటి నుంచి 15,000 చెప్తున్నావు అది ఆ రేటు చెప్పు తర్వాత బేరం అనేది ఉంటుంది 18,000 అంటే ఇంకా ఆశ్చర్యపోతారు మేకలు కాదు అవి మరకలు ఓకేనా మేక మరకలు మనకి 5 months 6 months అనేది మరకలు కట్టుబోయే మరకలు అనేది ఉన్నాయి జోడీ మనకి 15,000గా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది మేకపోతులు 1000-1500 పిల్లలు కూడా ఉన్నాయి చూస్తా ఒక్క నిమిషం ఇక్కడ మేకపోతుల కట్ట అనేది ఉంది మేకపోతుల కట్ట అనేది 4 months అనేది ఏజ్ ఉంటుంది 3 months 4 months మధ్యలో అనేది వయసు ఉంటుంది ఈ మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం బాబాయ్ అమ్మని ఆ పోతులు లేదు మార్కెటా ఈరోజు మార్కెట్ లేదు ఎన్ని ఉన్నాయి ఈ కట్ట 13 పిల్లలు ఏం చెప్పన్నా రేటు ఎంత 12-13 చెప్తున్నావు ఎంత కడుతున్నారన్నా 15,000 కడతారా 10,000కా ఓకే ఓకేనా మనకు జోడీ అనేది మనకి 13,000గా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఆ జోడీ అనేది మనకి 10,000కి అడుగుతున్నారంట బేరం చేసుకుంటే ఒక 500 అటు ఇటు అనేది బేరం అనేది జరుగుతుంది అన్నా ఓ ఎండకి ఏందో అన్న నీళ్ళు పెట్టోడికి నీళ్ళు అంటే మీకు చెమట్లు కారుతుండే నీళ్ళు తాగితే రోడ్డు కూడా ఇప్పుడు 2 సార్లు తాగుండాలి నీళ్ళ 2 సార్లు తాగినా 3 సార్లు తాగినా పోతుపిల్ల మరగపిల్ల ఏం చెప్పండా నువ్వు కూడా వెళ్ళిపోతా ఓ 50,000 ఇస్తారంట ఆ మనిషి కూడా వస్తారంట తీసుకోబడి ఏం చెప్పండా పోతుపిల్ల మరగపిల్ల
రెండు ఉన్నాయా? ఏం చెప్పన్నా? 4 కలిపి 5,000 చెప్తున్నా, అంతేనా? ఓకే, ఇది వచ్చేసి మనకి 4 పిల్లలు కలిపి మనకి 5,000 అంటే జోడి వచ్చి మనకి 2,500 లెక్కన, అంటే 2,500. మనం బేరం చేసుకుంటే 1,000 రూపాయలు అనేది రావచ్చు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా 4 కలిపి మనకి 4,000కి రావచ్చు. ఇంకా బేరం చేసుకుంటే 3,500 కూడా రావచ్చు. అట్లాంటి పిల్లలు అన్నీ ఉన్నాయి. ఓ నీ ఎంత పిల్ల? నీ ఎంత? 2,500 చెప్తున్నావా? ఓకే, ఈ జోడి వచ్చి మనకి 2,500 అనేది చెప్తున్నారు. బేరం చేసుకుంటే మనకి 1,500, 1,800 ఆ మధ్యలో రావచ్చు. మరకా పోతు పిల్ల? 2 పోతు పిల్లలే. ఓకే, 2 పోతు పిల్లలు అంటే 1 month 2 months అనేది 1 month 2 months అనేది జోడి మనకి 2,500 చెప్పారు. మాట్లాడుకుంటే మనకి 1,800, 1,600 అనేది వస్తున్నాయి. 800కి 800, 500 కూడా రావచ్చు మాట్లాడుకుంటే. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. ఓకే, ఇక్కడైతే మేకలు అనేది ఒక 4 మేకలు అనేది, అక్కడ ఇంకొక మేకలు కట్ట ఉన్నాయి. ఆ కట్ట చూపించి వీడియో ఆఫ్ చేస్తాను. ఓ అందగడా, ఈ మధ్య కనపడలేదా? ఈ మధ్య పింఛన్ తీసుకున్నామంట 4 దగ్గర. ఏ బాబాయ్, ఈయన ఆయన కూడా తీసుకుంటున్నావా? ఓ బాబాయ్, ముసలోళ్ళు 4 వచ్చారు ఆయన వీడియో చూసి. ఈ మధ్య కనపడలేదు, మళ్ళీ ఇంక 4 ఫోన్ చేశారు. పింఛన్ డబ్బులు వచ్చే వాళ్ళు పట్టుకోవాలి నువ్వు. ఏ మార్కెట్ రేట్ ఎట్టుంది? మార్కెట్ మేకల మరకల్లే లేతాయి కదా మరకల. ఆయన చెప్పిండు 18,000 కొనేసారా? మరకలు తెలియత 2 మరకలు ఆయన చెప్పాడు. ఏం పెద్ద లేత మరకలు కూడా ఏం చెప్పాడు? ఈ 4 వచ్చి 21,000 జత 20. అదే కదా, 4 21,000 ఇప్పుడే ఎత్తుకోపోదాం అనుకుంటున్నా. ఏమలే, ఊరినే పింఛన్ డబ్బులు వస్తుందా కొంటుంటివి. 5 మంది కూడా పింఛన్ డబ్బులు తీసుకుంటున్నా. వీడియోలో చూసే వచ్చారు 5 మంది. అందగాడు ఆయన. అసలు ఆయన వీడియో పెడితే అందగాడిని చూపించడం లేదని అడుగుతున్నారు. అదేమంటే ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ నవ్వుకే సగం మంది పడిపోతారు. చూడా చిక్కంగా ఎట్లా అవుతాడు అంతే. మరి నష్టం కానీ లాభం కానీ నవ్వుతానే పోవాలా ఏనా? అంతే, మార్కెట్ లేదంటున్నాడు. ఓకే, ఇది వచ్చి మనకి 4 జోడి వచ్చి మనకి 21,000 లెక్కన మనకి బేరం అని చెప్తున్నారు. బాబు ఆయన రేట్ చెప్పిండు, బేరాలు చేసుకోవచ్చులే, బేరాలు చేసుకో. ఈ మరకలు అనేది మనకి 4 పళ్ళ మీదనే ఉంది. ఫస్ట్ ఈత 2 మరకలు జోడి 18,500 మీద చెప్పారు. చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా. ఇక్కడైతే ఇంకొక కట్ట మేకల కట్ట అనేది ఉంది. చూపించేసి వీడియో అనేది ఆఫ్ చేస్తాను, ఎందుకంటే టైం లేదు, వెళ్ళాలి నేను. అక్కడ ఒక మేకల కట్ట అనేది ఉంది, ఆ కట్ట చూపించేసి వీడియో అనేది ఆఫ్ చేస్తాను. ఎందుకంటే ఆ మేకలు ఉన్నాయి, నాకు అంత టైం లేదు కాబట్టి. ఇక్కడ జస్ట్ మనకి ఎన్ని మేకలు ఉన్నాయి, రేట్ ఏం చెప్తారో ఏమో. మంచి గొప్ప సైజు మేకలు తోలుకొచ్చారు. ఏంది ఇంతలా మేకలు తోలుకొచ్చారు? బండికి ఎత్తలేరేమోనే. వరి ఎన్ని కట్ట? 30 మేకల. ఏం చెప్పను? 16,000 అయినా కూడా అడిగేవాళ్ళు లేరు. గొప్ప మేకలు, ఎంత గొప్ప మేకలు కూడా ఏంది మీరా? ఓకే, కట్ట అనేది మనకి 30 మేకలు అనేది ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 30 మేకలు అనేది ఉన్నాయి. జోడి వచ్చి మనకి 16,000గా చెప్పున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరాలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగున్నాయి. పెద్ద సైజు మేకలు కూడా ఉన్నాయి, కానీ అన్నీ నేను పోయి రేట్ అడిగేదానికి అంత టైం లేదు. ఎందుకంటే ఇంటికి అనేది వెళ్ళాలి. వరి కోత అనేది చెప్పాను కదా, వరి అనేది కోపించుకోవాలి. ఈ పనులన్నీ ఫ్రీ అయిపోయారంటే మన గూడూరు మార్కెట్లో వచ్చేసి మేకల వీడియో కానీ, గొర్రెల వీడియో కానీ, పెద్ద పొట్టేల వీడియో కానీ, కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ, ఇంకా 4 months 5 months పిల్లలు, 2 months 3 months పిల్లలు, ఇవన్నీ సపరేట్గా నీట్గా ప్రతి కట్ట మీకు ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎంత రేట్ చెప్తున్నారు, ఎంత లైవ్ వెయిట్ ఉంది, మార్కెట్ ఎట్లా ఉంది అనేది మీకు అర్థమయ్యేలా నేను ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, మీకు తెలియాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ మాకు టైం కుదిరినాక, ఫ్రీ అయిపోయినాక, అన్ని ఫ్రీ అయిపోయినాక, వరి కోత అంతా అయిపోయినాక, ఇంటి దగ్గర మేకలు కూడా వేరే వాళ్ళకి అనేది తోలాలనుకుంటున్నా. వాళ్ళు కానీ సెట్ అయ్యారంటే బయట మార్కెట్లు ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఈ టీఎంఆర్ గురించి కూడా చాలా మంది చేయమని అడుగుతున్నారు అన్నవాళ్ళు. ఈ కొత్తగా ఫామ్లోకి, ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ టైం అనేది కొంచెం దగ్గరలోనే ఉంది.
ఖచ్చితంగా మన కొత్త వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంది. తర్వాత వచ్చేసి ఫామ్ యూజ్ చేసే వీడియోస్, మెయిన్ ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన వీడియోస్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఏదైనా జెన్యూన్గా మాట్లాడడమే మనకు తెలుసు. ఏదో ముందు ఫామ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఒక స్క్రిప్ట్ రాసుకొని అన్న మీరు ఇట్లా చెప్పండి, నేను ఇట్లా అడుగుతాను, ఇట్లాంటి కాదు. ఏదైనా జెన్యూన్గా స్టార్టింగ్లో మీరు ఎన్ని జీవాలు పెట్టారు, ఎంత నష్టపోయారు, ఎట్లా ఏంటి అనేది, ఈ కష్టాలు అనేది చెప్పించామంటే అవతల వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ఓకే ఈ ఫీల్డ్లోకి వస్తే ఇన్ని కష్టాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా అనేది అవతల వాళ్ళు అర్థం చేసుకొని ఈ ఫీల్డ్లోకి రావాలి. ఏదో మనం ఫామ్ యూజ్ చేస్తున్నాం, లేదో మనీ ఇస్తున్నారు, మనం వెళ్ళేసి టీఎంఆర్ గురించి చెప్పుకోవడం, లేదంటే ఇంకొక దాని గురించి ప్రమోట్ చేసుకోవడం, ఇట్లాంటివి చెప్పకూడదు కదా. ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మనం చేస్తాం. బిజినెస్ పరంగా అయితే ఆలోచించుకో, మన వల్ల ఒక 10 మంది బాగుపడేది చూసుకోవాలి. మన వల్ల 10 మంది నష్టపోయారు అనేది కాన్సెప్ట్ కాదు. ఖచ్చితంగా చాలా వీడియోలు ఉన్నాయి నా టీఎంఆర్ మీద ఒకటి చేస్తాను. తర్వాత ఈ ఫామ్ యూజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు నష్టపోయిన దాని గురించి చెప్పమని చెప్తాను. ఎందుకంటే ముందుగానే పోయి కొంతమంది ఫిస్టేజ్ ఫీల్ అవుతారు, అన్న మేము ఫస్ట్లో నష్టపోయాము అది చెప్పము, మేము ఇప్పుడు ఇదో నెల ఇంత ఆదాయం వస్తుంది, అంత ఆదాయం వస్తుంది, ఇట్లా చెప్తామంటారు. అది చూపించేది అవసరం లేదు. మీరు స్టార్టింగ్లో ఎన్ని కష్టాలు పడ్డారు, వాటి వల్ల ఎంత నష్టపోయారు, మీరు పడిన బాధలు అనేది చెప్పండి. ఆ తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత, ఆ మెసేజ్ అనేది చూసిన తర్వాత ఇంత కష్టం ఉంటుందా అనేది ఒకసారి ఆలోచించి. ఎందుకంటే ఎంతోమంది డబ్బుండే వాళ్ళు వస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తున్నారు, మనీ అప్పు తెచ్చుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి తెలియక ఇలాంటి ఫామ్ యూజ్ చేసే వీడియోస్ చూసి ఈ టీఎంఆర్లు, ఈ సైలేజ్లు ఉన్నాయి. అంటే వాటి గురించి గ్రోత్ రావని చెప్పడం లేదు, ఏదైనా విషయం తెలుసుకొని మనం చెప్పాలి. ఏదో మనకి వాళ్ళు ఏదో ప్రమోట్ చేయమని ఎంతో మనీ ఇస్తున్నారు అది అనేది కాదు. మనకి గ్రోత్ వస్తుందా లేదనేది లైవ్లో చూపించాలి. ఒక పిల్లకి ఒక ట్యాగ్ వేసి ఇదో ఈ పిల్ల నేను ఈరోజు వీడియో చేస్తున్నా టీఎంఆర్ అనేది పెడుతున్నారు, ఈ ట్యాగ్ నెంబర్ పిల్ల మనకి ఇదో 20 కిలోలు ఉంది, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ ఆ పిల్ల ఎన్ని కిలోలు గ్రోత్ వచ్చిందనేది ఒక వీడియో చేసి పెట్టామంటే ఓకే ఇది 4 కిలోలు వస్తుందా, 5 కిలోలు వస్తుందా, 6 కిలోలు వస్తుందా అనేది అర్థమవుతుంది. అలా కాకుండా 8 కిలోలు వస్తుంది, 10 కిలోలు వస్తుంది అనేది చెప్పడం కాదు, అది చూపిస్తే జనాలు నమ్ముతారు. ఏదో వాళ్ళు చెప్పమంటున్నారు నేను చెప్పాను అనేసి మన మాటలు జనాలని టీఎంఆర్లు తెచ్చుకొని చాలా మంది పెట్టుకుంటున్నారు. అన్నది గ్రోత్ వస్తుందా లేదా తెలుసుకొని ఇలాంటివి తెచ్చుకొని పెట్టుకోండి. అంతేగాని ఈ యూట్యూబ్లో చూసేసి ఏదో టీఎంఆర్లు పెట్టుకోవడం కానీ ఇంకొక ఫామ్ పెట్టేసి మేము లక్షలు సంపాదిస్తున్నాం, సంవత్సరానికి ఇన్ని లక్షలు వస్తున్నాయి, అన్ని లక్షలు వస్తున్నాయి చూపించేది కాదు. ఆషామాష కాదు గారు. ఏదైనా కూడా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కష్టాలు ఉంటాయి, నష్టపోవాలి, అన్నీ ఉంటాయి. ఒకేసారి మనం సక్సెస్ అయిపోం కాబట్టి చాలా కష్టాలు ఉంటాయి, చాలా డౌట్లు అనేది ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో చెప్పడానికి కుదరదు. ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో అనేది ఖచ్చితంగా మన ఈ వరి కోత అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర మేకలు అనేది కొంచెం పెండింగ్ ఉంది, అది కూడా క్లియర్ చేసుకుంటాను. ఆ మేకలు అనేది మా సొంత మేకలు అనేది ఉన్నాయి. ఆ సొంత మేకలు అనేది వేరే వాళ్ళు మేపే వాళ్ళు తీసుకున్నారంటే తర్వాత మీకోసం ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కోసం, మన యూట్యూబ్ ఛానల్కి మన వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరి కోసం ఫామ్ యూజ్ చేసే వీడియోస్, తర్వాత వచ్చేసి వాటికి ఎలాంటి మేత ఇవ్వాలి, ఎలాంటి మెడిసిన్స్ ఇచ్చుకోవాలి, ఏ టైంలో ఏ ప్రాబ్లం వస్తుంది, ఎలాంటి డిసీజ్ వస్తుంది, వాటికి ఏ దానా ఇచ్చుకోవాలి, ఇలాంటి వీడియోలు అనేది ఖచ్చితంగా మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే మన ఛానల్ ఇంకా గ్రోత్ చేసేదానికి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఇంకా ఆలోచిస్తాను. ఎందుకంటే ఇంకా మంచిగా మన ఛానల్ ముందుకెళ్ళేలా ట్రై చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.